హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకొచ్చానండి. అదేంటో కాదు, మిర్చి కర్రీ. అదేనండి మిరపకాయలు ఉంటాయి కదా! వాటితో చేసే ఒక కర్రీ. నాకు చాలా బాగుంటది. చాలా టేస్టీగా ఉంటది. యమ్మీగా ఉంటది. నోట్లో పెడితే ఇలానే కరిగిపోతదండి. అంత చాలా బాగుంటది. ఒక్కసారి ట్రై చేయండి. మా సైడ్ అయితే చాలా మందికి ఈ కర్రీ తెలిసే ఉంటది. తెలియని వాళ్ళు ఉంటే నేను చూపించే ప్రకారం ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. మనమైతే దీన్ని లావు మిర్చి తీసుకోవాలి. అదేవిధంగా బజ్జీ మిర్చి అయినా తీసుకోవచ్చు. ఏదైనా పర్లేదు బావుంటది. ఇదైతే కొంచెం టేస్టీగా అనిపిస్తదని నేను కొంచెం మిరపకాయలను లావుగా ఉండే మిరపకాయలు తీసుకున్నాను. ఇందులోకి కావాల్సింది మనకు మెయిన్‌గా పప్పులు, మిరపకాయలు, లావు మిరపకాయలు, ఉల్లిపాయ, కొబ్బరి, వెల్లుల్లి, గసగసాలు, జీలకర్ర, ఉప్పు. ఫస్ట్‌గా మనము మిర్చి మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలండి. దాని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేయండి నీట్‌గా. బాగా తీసేయాలి. లేదంటే కారం ఉంటది. మనం నీట్‌గా తీసేసుకోవాలి. అండ్ లాస్ట్‌లో అది షార్ప్‌గా ఉండేది కట్ చేసేయండి. సో దట్ మనం పెట్టేదానికి పొడి అది ఈజీగా ఉంటదనమాట. ఓకేనా? అలా షార్ప్‌గా కట్ చేసుకొని ఇలా మనము మిర్చి అన్నీ విత్తనాలు తీసేసుకొని వాటర్‌లో అలా మళ్ళీ కడగండి. అప్పుడు మనకేమంటే కారం అనేది పోతుంది. నెక్స్ట్ మనం మిక్సీ జార్‌లో పప్పులు, కొబ్బరి, ఉప్పు, జీలకర్ర, గసగసాలు వేసి బాగా గ్రైండ్ చేయండి ఫస్ట్. ఈ ఇంగ్రీడియెంట్స్ వేసి గ్రైండ్ చేసిన తర్వాత మనము వెల్లుల్లి ఉంటాయి కదా! వెల్లుల్లి వేయాలి. ముందే అన్నీ వేసేస్తే ఏమైతుందంటే సరిగ్గా మెదగదనమాట. సో, మనము ఇలా వేసుకొని ఒక్కొక్కటి వేసేసుకొని ఫస్ట్ ఆ 4 వేసేసుకొని తర్వాత వెల్లుల్లి వేసినాక లాస్ట్‌లో ఈ ఉల్లిపాయ వేయాలి. అండ్ కారం కోసం లోపల మనం విత్తనాలు తీసుంటాం గదా! అవి కొన్ని వేసేయండి. అప్పుడు పొడి కొంచెం కారం అనిపిస్తది. కారం అవసరం లేదు యాక్చువల్లీ. కారం కావాలంటే ఆ విత్తనాలు ఉంటాయి గదా! పారేయకుండా అవి యూజ్ చేసుకోండి. ఇలా మనము పొడిని బాగా మెత్తగా ఆహ్, గ్రైండ్ జేసుకోవాలి. మిక్సీలో పట్టుకోవాలనమాట. ఇలా చూసారు గదా! నేనైతే అన్నీ మిరపకాయలన్నీ ఇలా క్లీన్ చేసేసి లోపల విత్తనాలు తీసేసి వాటర్‌లో కడిగేసాను. ఇలా నేను చూపిస్తున్నాను గదా! ఆ పొడి ఉంటది గదా! మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్‌ని ఇలా మనము దీని లోపల మిరపకాయల లోపల పెట్టేసేయండి. చూడండి బాగా ఎందుకంటే మనము ఉల్లిపాయ వేసామనుకో అప్పుడు మనకి పొడి అనేది ఊడకుండా ఉంటది. ఐ మీన్ లైక్ స్టిక్కీగా ఉంటదనమాట. లేదంటే పొడి పొడిగా ఉంటది. ఉల్లిపాయ వేసేసరికి బాగా ముద్దగా ఉంటది. మనం ఈజీగా మిరపకాయలోకి స్టఫ్ చేసేసుకోవచ్చు. అందుకని లాస్ట్‌లో మనము కొన్ని ఆనియన్స్ ఏసేసి మనం ఈ పొడిని అదే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! నేను చూపించిన విధంగా అన్ని మిరపకాయల్లో పొడినైతే పెట్టేసాను. ఇంకా దీనిని మనము మగ్గించుకోవాలి. అది ఎలా చేయాలో చూడండి. ఇది నేను చూపిస్తున్నాను గదా! అలా మనము పొడినంతా స్టఫ్ చేసేసుకోవాలి. మనము దీన్ని నిదానంగా లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. తిప్పుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా మనం పాన్ పెట్టేసాము. పాన్ పెట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్ పడుతుందండి దీనికి బాగానే కర్రీకి. సో, మనము ఒక్కొక్కటి వేసేసుకొని కొంచెం మూత పెట్టండి. అన్నీ పెట్టేసిన తర్వాత లాస్ట్‌లో మనం లిడ్ మూసేసి కొంచెం మగ్గనివ్వాలి. మనం ఏమంటే మగ్గేటప్పుడు మిరపకాయలు ఒకే సైడ్‌కి పెట్టకుండా మనం సైడ్‌కి ఇలా తిప్పుకుంటూ ఆయిల్‌లో మగ్గించుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇలా నేను మూత అయితే పెట్టేసాను. అది ఒక 2 మినిట్స్ అలా పెట్టేసిన తర్వాత కొంచెం మగ్గడం ఈజీగానే మగ్గిపోతాయండి. ఏమంటే ఇక్కడ మనకి టాస్క్ అనమాట. ఇలా మనము అటు సైడ్, ఇటు సైడ్ గూడా మిరపకాయలు మగ్గాలి గదా! కాబట్టి మనము ఒక్కొక్కటి ఇలా సైడ్‌కి గూడా మగ్గించుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను గదా! అలా ఆయిల్‌లో మగ్గించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకున్నాక ఇలా మనకి ఇది పప్పు కాంబినేషన్‌లో ఎస్పెషల్లీ టమోటా పప్పు చేసుకున్నప్పుడు ఈ కర్రీ చేసుకొని ఒక్కసారి తిని చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత యమ్మీగా ఉంటది. అంత టేస్టీగా ఉంటది. అసలు మిరపకాయతో కర్రీనా అంటారు. అంత బావుంటదండి. చాలా అంటే చాలా బావుంటది నిజంగానే. ఇదొక్కసారి ట్రై చేసి నాకెలా ఉందో చెప్పండి. ఓకేనా? చూసారా ఇలా అన్నీ మగ్గిచ్చేసుకున్నాను మిరపకాయలు. మిరపకాయలకి ఇట్లా మగ్గించుకున్న తర్వాత నేనైతే టేస్ట్ చేస్తున్నాను మీ ముందరే. ఉత్తదైనా తినేయొచ్చండి. చాలా బావుంటది ఇది. కారం అనేది అనిపియదు. ఏమంటే మనకి గసగసాలు, కొబ్బరి ఇవన్నీ మనకి కమ్మదనాన్ని ఇస్తాయి గదా! మనకి పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్త పొడైనా తినేయొచ్చు అంత బావుంటది. నేనైతే పెట్టేటప్పుడు తినేస్తూ ఉంటా ఒక్కొక్కసారి. చూడండి
అంత బాగుంటుంది. సో చూసారు కదా, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీకు వెరైటీస్, వంటకాలు అండ్ వ్లాగ్స్ ఎవ్రీథింగ్ నేను అది నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. సో మిస్ కాకుండా చూడండి. సో మిస్ కాకుండా చూడాలి అంటే ఏం చేయాలండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.